విషఫలం. ఒకానొక దేశంలో రసార్ణవుడనే ఘనవైద్యుడు ఉండేవాడు. ఆయనది అమృతహస్తం, గొప్ప అనుభవం కలవాడు. ఆయన చేతిలో కుదరని వ్యాధి లేదు. ఒకసారి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా గురు శుశ్రూష చేసి శాస్త్రాలు చదివి అనుభవం గడించి ఎంత కీర్తి ధనము సంపాదించాను. అనుసృతంగా వచ్చే విద్య గనుక ఈడు తీయకుండా నా కుమారుడు వైద్యం సాగిస్తున్నాడు. కానీ నాడి పరీక్ష చెయ్యాలన్నా, అసాధ్య రోగాలకు చికిత్స చెయ్యాలన్నా వాడికి కష్ట సమస్య అవుతుంది. వ్యాధిని బట్టి మందు నిర్ణయించటానికి కాస్తా కోస్తా జ్ఞానం చాలదు. దీనికి దైవానుగ్రహం ఉండాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశం కలగ్గానే రసార్ణవుడు తన వృత్తి కుమారుడు సోమదత్తుడికి వప్పచెప్పి అరణ్యాలకు పోయి తపస్సు ప్రారంభించాడు. 3 సంవత్సరాల తర్వాత ఒకనాడు అశ్విని దేవతలు ఆయనకు ప్రత్యక్షమై కోరికేమిటో చెప్పమన్నారు. అందుకు రసార్ణవుడు, సమస్త వ్యాధులు నయమయ్యే ఒకే ఒక్క సాధనం నాకు అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు అతనికి ఒక విత్తనం ఇచ్చారు. దీన్ని పాతిపెట్టు. ఈ వృక్షం తాలూకు ఆకుల రసం వాడితే సమస్త రోగాలు కుదురుతాయి. దీని ఫలం సేవిస్తే స్వర్గ సౌఖ్యం లభిస్తుంది. కానీ స్వార్థం విడిచి లోకోపకారం కోసమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పి అదృశ్యమయ్యారు. రసార్ణవుడు సంతోషించి వెంటనే ఇంటి పెరట్లో దేవతలిచ్చిన విత్తనం పాతిపెట్టాడు. చూస్తూ ఉండగానే అది మొలకెత్తి వృక్షమై ఆకులతో నిండిపోయింది. దాని చిటారు కొమ్మని ఒకే ఒక్క ఎర్రటి పండున్నది. ఈ చెట్టు ఆకులతో రసార్ణవుడు వైద్యం చేస్తూ మునుపటి కంటే ఎక్కువగా ఖ్యాతి ధనము సంపాదించాడు. అతని కుమారుడైన సోమదత్తుడికి కూడా ఈ చెట్టు ఆకులను గురించి మాత్రమే తెలుసు. పైన ఉండే పండును గురించి ఎవరైనా అడిగితే అది విషఫలమని రసార్ణవుడు చెబుతూ ఉండేవాడు. సోమదత్తుడికి ఈ సంగతే తెలుసు. ఇలా ఉండగా రసార్ణవుడికి వృద్ధాప్యం వచ్చేసింది. మరణ సమయమందు కొడుకు సోమదత్తుడిని దగ్గరకు పిలిచి, నాయనా, నేను కష్టపడి సంపాదించిన ఈ వృక్షం తాలూకు మహిమ నీకు తెలుసు కదా. వైద్య వృత్తి సాగించి అందరికీ పూర్ణారోగ్యం కలగజేసి నువ్వు సుఖంగా కాలక్షేపం చెయ్యి. మన కుటుంబం పేరు నిలబెట్టు అని చెప్పాడు. అప్పుడు సోమదత్తుడు, నాయనా, ఆకుల పసరే ఇంత అద్భుతమైన గుణమిస్తున్నది కదా, చిటారు కొమ్మని ఉన్న ఆ పండు ఎందుకు విషఫలమైంది అని అడిగాడు. అందుకు రసార్ణవుడు, సోమ, ఆ రహస్యం చెప్పడానికే నిన్నిప్పుడు పిలిచాను. వైద్య మర్మం రెండో వాడికి తెలియనివ్వకూడదు. అందుకనే ఆ పండు విషఫలమని అందరితో చెబుతూ వస్తున్నా. కానీ నిజానికి అది అమృతఫలం. అది తిన్న వాళ్ళకి అమరత్వమే సిద్ధిస్తుంది. వాళ్ళు దేవతలతో సమానమవుతారు. దీన్ని గుట్టుగా ఉంచు సుమా. నాకు కాలం సమీపిస్తున్నది. అందుకే దీన్ని నీకు వెల్లడి చేశాను అని చెప్పాడు. ఈ మాటలు వినగానే సోమదత్తుడు, నాన్నగారు, ఎంత చక్కటి అవకాశం. కాలం సమీపించిందని మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? కష్టపడి సంపాదించుకున్న ఆ ఫలం మీరే తిని ఎందుకు అమరత్వం పొందకూడదు? వరప్రసాదంగా వచ్చిన ఈ అపురూప ఫలం ఇతరులు ఎవళ్లకు ఇవ్వడమేమిటి అని ఆత్రంగా అడిగాడు. అందుకు తండ్రి, కుమారా, చెప్పేది శ్రద్ధగా విను. బ్రహ్మ పోసిన ఆయుష్ తీరిపోగానే జీవులందరూ ఈ లోకం వదిలిపోవలసిందే. మానవుడు అమరత్వం పొందటానికి ప్రయత్నించటం దైవాజ్ఞను ధిక్కరించటం అవుతుంది. అది అలా ఉంచి ఇప్పుడు ఈ ఫలాన్ని గురించిన కీలకాలు 2 నువ్వు తెలుసుకోవాలి. లోకోపకారం కోసం వాడినప్పుడే ఆ ఫలం మహత్తు కానీ దాన్ని సంపాదించిన నేను స్వార్థం కోసం ఉపయోగించకూడదు. రెండోది, ఆ ఫలం కోసివేస్తే అసలు మొత్తం చెట్టు మహిమే పోతుంది. పండు చెట్టుని ఉన్నంతకాలమే ఆకుల గుణం జ్ఞాపకముంచుకో అన్నాడు. ఇలా చెప్పి రసార్ణవుడు కన్నుమూశాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సోమదత్తుడు చెట్టు రహస్యం గుట్టుగా ఉంచి వైద్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే ఆ చిటారు కొమ్మను ఉండేది విషఫలమని అడిగిన వాళ్ళందరితో చెబుతూ ఉండేవాడు. ఇలా సోమదత్తుడి ఖ్యాతి దేశదేశాలకు పాకిపోయి చివరకు కౌశేయపురాన్ని పాలించే గుణవర్మ చెవినపడింది. గుణవర్మ చాలా కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎటువంటి ఘనవైద్యులు ఏమీ చేయలేకపోయారు. అందుచేత సోమదత్తుని గురించి వినగానే గుణవర్మ మంత్రి సామంతాది పరివారంతో వైద్యుడుండే ఉత్తర ప్రదేశానికి బయలుదేరాడు. గుణవర్మకు ఒక్కగానొక్క కుమార్తె.
మైథిలి. తండ్రిని విడిచి క్షణం ఎక్కడా ఉండలేదు కనుక ఇప్పుడు తండ్రి వెంట వస్తానని పట్టుబట్టింది. కాదనలేక గుణవర్మ సరే రమ్మన్నాడు. ప్రత్యేకించి తోటలో వేసిన డేరాలలో గుణవర్మ బస చేసి వైద్యుడికి కబురు చేశాడు. గుణవర్మను గురించిన భోగట్ట అంతా సోమదత్తుడికి ఇంతకు ముందే తెలుసు కనుక రాజుగారి పిలుపు వచ్చిందనగానే స్వార్థ పిశాచి పట్టుకుంది. ఎప్పుడెవరు పిలిచినా మూలికా పత్రాలు చేత పట్టుకు వెళ్లే సోమదత్తుడు ఇప్పుడు రాజదర్శనానికి ఉత్త చేతులతో వెళ్ళాడు. గుణవర్మ వైద్యుణ్ణి ఎంతగానో గౌరవించి తన బాధ నయం చేస్తే కోరిన బహుమతి ఇస్తానన్నాడు. రాజు నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అని సోమదత్తుడు కనిపెట్టుకుని ఉన్నాడు. మీ వ్యాధి నయం చేయడం అనేది పెద్ద విషయం కాదు, నాకు కుదిరిస్తే మీ మాట నిలబెట్టుకుంటారా అని రెట్టించాడు సోమదత్తుడు. మా మాటకు తిరుగులేదు, కోరుకున్న బహుమతి ఇస్తాం అంటూ రాజు స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఈ మాట తీసుకుని సోమదత్తుడు అయితే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు తడుముకోకుండా. రాజు తబ్బిబ్బైపోయాడు. వైద్యుడికి ఇటువంటి కోరిక కోరతాడని కలలో కూడా అనుకోలేదు. చూడబోతే సోమదత్తుడు నడి వయసు మళ్ళినవాడు, పైగా అనాకారి. అప్పుడు గుణవర్మ, వైద్య ప్రవీణ, నీ కోరిక తీర్చటానికి సాధ్యం కాదు. ఈ బాధతోనే చచ్చిపోతాను గాని నా కుమార్తె జీవితం నాశనం చేయలేను అని ఖచ్చితంగా చెప్పాడు. అందుకు సోమదత్తుడు, రాజా, ఏళ్ల తరబడి యాతన అనుభవిస్తున్నారు. గంట సేపట్లో మంత్రించినట్టుగా మీ వ్యాధి తీసి పారవేస్తాను, సుఖంగా ఉంటారు. బాగా ఆలోచించుకుని కబురు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైద్యుడు వెళ్ళగానే రాజపుత్రి తండ్రి వద్దకు వచ్చి, నాయనా, మీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను. నేను అతన్నే పెళ్లాడతానని కబురు పంపండి. అయితే ఒక్క షరతు పెట్టండి. ఆయన చెప్పినట్టు 1 గంటకల్లా బాధ తగ్గకపోతే మన కోట గుమ్మానికి తల వప్పగించాలని మాత్రం చెప్పండి అన్నది. ఆ సాయంత్రం మంత్రి వైద్యుడింటికి వచ్చి రాజకుమార్తె మాటలు పోసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, మంత్రివర్య, మాట వరసకు గంటసేపు గడువిమ్మన్నాను గాని అది అవసరం లేదు. రాజాజ్ఞ అయితే 2 నిమిషాల్లో ఏలిన వారి బాధ పోగొడతాను. పోగొట్టలేకపోతే సంతోషంతో నా తల సమర్పిస్తాను అంటూ నిబ్బరంగాను నిర్లక్ష్యంగాను చెప్పాడు. చాటుగా పక్కనే ఉండి సోమదత్తుడి భార్య సువర్ణ ఈ ప్రసంగమంతా విన్నది. రాజుగారి కూతురే తన భర్తకు రాణి కాబోతున్నది. ఇక తన ముఖం చూస్తాడా? తన గతి ఏమిటి? ఇదెంత దారుణమైన ఆలోచన! ఇలా ఆమె మనస్సులో తీరని వేదన పొందుతూ ఉంది. కాబోయే కళ్యాణం గురించి సోమదత్తుడు సంతోషంతో పొంగిపోతున్నాడే కాని భార్య బాధపడుతుందేమో అన్న తలచనే లేదు. చీకటితోనే లేచి ఆకులు కోసుకుని సోమదత్తుడు రాజుగారి బసకు బయలుదేరాడు. రాజుకు మందిచ్చాడు. ఎందుచేతనో తగ్గటానికి బదులు రాజు బాధ ఎక్కువై భరించలేకపోయాడు. వైద్యుడికి చెమటలు పోశాయి. వైద్యశేఖర, తల ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అన్నాడు మంత్రి. స్వామి, తొందరలో ఏదో పొరపాటు జరిగింది. మరొక మూలిక తెచ్చి ఉంటాను. సెలవిస్తే ఇంటికి పోయి ఇప్పుడే సరైన మందు తెస్తాను అన్నాడు వణికిపోతూ సోమదత్తుడు. రాజాజ్ఞ అయింది కనుక సోమదత్తుడిని మంత్రి సరే పోయి రమ్మన్నాడు. అయితే అతడు మోసం చేయకుండా చెరివక పక్కని విచ్చుకత్తులతో ఫారావాళ్లను వెంట పంపించాడు. ఇంటికి వస్తూనే సోమదత్తుడు పెరట్లోకి వెళ్ళి చెట్టు చిటారు కొమ్మ చూశాడు. అక్కడ పండు కనిపించలేదు. అంతా నిష్ప్రయోజనం అనుకుంటూ లోపలికి వస్తుంటే కాలికి ఒక లేఖ తగిలింది. అందులో, మీకు నేను ఆటంకంగా ఉండదలచలేదు. చెట్టుపైన ఉన్న విషఫలం తిని ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉంది. ఆత్రంతో సోమదత్తుడు భార్య కోసం వెతకసాగాడు. ఎంత వెతికినా ఆమె కనపడలేదు. చెప్పలేని బాధతో రాజు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంత్రి సోమదత్తుడిని రాజు ఎదుట పెట్టి పక్కనే ఉన్న భటులకు సంజ్ఞ చేశాడు. అంతలో అశరీరవాణి పలికింది. అందరూ ఆ దిక్కుకి చూసి ఆశ్చర్యపడ్డారు. ఒక దేవత కనబడి, నా భర్త తప్పు మన్నించండి అంటూ ఆమె తన కథ పూర్తిగా చెప్పింది. తర్వాత రాజును పుచ్చుకోమని చెప్పి ఒక మూలిక కింద పడవేసింది. అది గుటక వేయగానే రాజు బాధ పూర్తిగా తగ్గిపోయి ఆ క్షణం నుంచి సుఖంగా ఉన్నాడు. సిగ్గుతోనూ విచారంతోనూ సోమదత్తుడు ఇంటికి మళ్ళాడు. కథ సమాప్తం. మర్రి చెట్టు సాక్ష్యం.
ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అని ఒక ధనికుడు ఉండేవాడు. ఒకనాడు ఆయన దూర గ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, బాబు శెట్టి గారు, ఇల్లంతా కూలిపోయింది. తొలకరిలోపుగా బాగు చేయించుకోకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడాల్సిందే. 200 రూపాయలు ఇప్పించారా? ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి 200 తీసి ఇచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు. ఒక పంట చెల్లిపోయింది, ఇంకో పంట కూడా వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా, ఏం కోటయ్య, ఆ బాకీ చెల్లి వేయకనే పోతివి, ఏడాది వెళ్ళి 2వ ఏడు కూడా జరుగుతున్నది కదా అన్నాడు. బాకీ ఏమిటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ 7 వేసవిలో 200 పుచ్చుకుంటివే, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి. నేనొకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి, చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసి ఉండే. నువ్వు నాకు పత్రమైనా రాయలేదే, ఇవాళో రేపో చెల్లు వేస్తావు కదా, ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను అడగనో లేదు అన్నాడు శెట్టి. ఇది చాలా బాగుందండోయ్, మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా. నలుగురు పోగయ్యారు. ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు. అన్ని అబద్ధాలన్నాడు కోటయ్య. ఇదేదో మునసబు గారు తేల్చాల్సిందే, అక్కడికి పదండి అన్నారు ఊళ్ళో వాళ్ళు. మునసబు గారితోనైతే మాత్రమే ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందు నడిచాడు. మునసబు చాలా తెలివి గలవాడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు, కోటయ్య చెప్పింది విన్నాడు. నేనేం బెచ్చగాడినా 200 అప్పు చేయవలసిన కర్మ నాకేం, నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకుని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టి గారు నాకు నిజంగా అప్పే ఇస్తే 2 ఏళ్ళు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య. మునసబు శెట్టి కేసు తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడిచ్చారు? డబ్బిస్తూ ఉండగా ఎవరు చూడలేదా అని అడిగాడు. అక్కడ ఎవరున్నారు బాబు, ఒక మర్రి చెట్టు కింద కూర్చుని డబ్బు తీసిచ్చాను అన్నాడు శెట్టి. ఇకనే ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పిరండి అన్నాడు మునసబు శెట్టితో. శెట్టి, మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందా అండి అన్నాడు సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది, వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా. ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారిన నువ్వు వచ్చెయ్యి, మేమంతా నీ కోసం వేచి ఉంటాం అన్నాడు మునసబు. అక్కడ చేరిన వారంతా మునసబు మాటలకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు. మునసబుకు మతిపోయిందని, తన బాకీ రుజువు కావటం కల్లా అని అతను లోపల సంతోషించసాగాడు. కొద్దిసేపు గడవనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే, ఏం కోటయ్య, శెట్టి పాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు. అబ్బే, అప్పుడేనా అండి, అది కోసున్నర దూరంలో ఉంది. అదీగాక వాన కురిసింది కదా, ఆ చెరువు గట్టు దారి బురద. అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చటమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతి కర్రతో కోటయ్య వీపు మీద టపీమని కొట్టి, దొంగ వెధవా, శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసు అన్నమాట అన్నాడు. మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి లేకుండా పోయింది. కథ సమాప్తం. జలరాక్షసుడు. ఒకానొక దూరదేశంలో ఒక సరస్సుకు సమీపంలో ఒక కుటీరంలో ఒక పేద రైతు ఉండేవాడు. ఆ రైతుకు 3 కొడుకులు. తల్లి తండ్రి పోయినాక పెద్దవాళ్ళిద్దరూ ఏకమై ఉన్నపాటి కొద్ది ఆస్తిని ఒడుచుకున్నారు. ఈ ఇల్లు నాది అన్నాడు పెద్దవాడు. ఇంట్లో సామానంతా నాది అన్నాడు రెండోవాడు. మరి నా మాట ఏమిటి అన్నాడు మూడోవాడు. నీకా, ఇల్లు ఇంట్లో సామాను పోగా ఏముంటే అది నీదే, వెతికి తీసుకో అన్నారు అన్నలు. మూడోవాడి ఇల్లంతా వెతికి ఒక మూలపడి ఉన్న తాటి చుట్ట సంపాదించాడు. దాన్ని వాడు తీసుకోవచ్చునని అన్నలు అనుమతించారు. ఆ తాడు భుజాన వేసుకుని రైతు కొడుకు సరస్సు తీరానికి వెళ్ళాడు. వాడక్కడ నీటి ఒడ్డునే పెరిగే ఒక చెట్టును ఆనుకుని కూర్చుని తనకు బతుకు తెరువేమిటా అని ఆలోచిస్తూ ఉండగా
అంత దూరాన ఒక ఉడత కనిపించింది. తన వద్ద ఉన్న తాడుతో ఉచ్చులు పన్ని రకరకాల జంతువులను పట్టుకుని వాటి చర్మాలు అమ్మి బతకవచ్చునని వాడికి తోచింది. వెంటనే ఉచ్చు పన్ని ఉడతను పట్టుకున్నాడు. అయితే తీరా పట్టుకున్నాక వాడికి దాన్ని చంపబుద్ధి కాలేదు. అందుచేత ఒక చెక్కల కూడు చేసి వాడు ఉడతను అందులో పెట్టాడు. అలాగే వాడు ఒక కుందేలును కూడా ఉచ్చుల సహాయంతో పట్టుకుని దాన్ని కూడా చెక్కల గూడులో పెట్టేశాడు. వాడు ఆ సరస్సు ఒడ్డునే మకాం పెట్టి తన తాడుకు చిన్న ఉచ్చులు పెద్ద ఉచ్చులు వేసి ఇంకా పెద్ద ఉచ్చులు కూడా అమర్చసాగాడు. వాడు చూస్తూ ఉండగానే ఒక పెద్ద ఎలుగుబంటి వాడికి కొంచెం దూరంగా ఉన్న గుహలో ప్రవేశించింది. రైతు కొడుకు అలా ఉచ్చులు అమరుస్తూ ఉండగా నీటి లోపల గలగల శబ్దం వినిపించింది. అతను తల ఎత్తి చూసేసరికి నీటిలో నుంచి సగం పైకి వచ్చిన ఒక కుర్రవాడు ఒక రాయి పట్టుకుని దాని మీదుగా తనకేసి చూస్తూ ఉండటం కనిపించింది. ఆ సరస్సు అడుగున ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు. వాడెప్పుడూ నీరు విడిచి బయటికి రాడు. కానీ ఎవరైనా సరస్సు సమీపానికి వస్తే తన మాయోపాయాల చేత వారిని నీటిలోకి వచ్చేలాగు చేసి లోపలికి ఇచ్చేస్తాడు. వాడు ఎందరో ప్రయాణీకులను ఆ విధంగా చంపేసి అంతులేని బంగారం చేర్చిపెట్టాడని చెప్పుకునేవారు. ఇప్పుడు తనను చూస్తున్నది ఆ జలరాక్షసుడి కొడుకే ఉండాలని రైతు కొడుకు గ్రహించాడు. మా సరస్సు దగ్గర చేరేం చేస్తున్నావు అని రాక్షసుడి కొడుకు అడిగాడు. ఈ సరస్సుకు ఉచ్చు వేసి బిగలాగబోతున్నాను, అప్పుడు సరస్సు కాస్త మూసుకుపోతుంది అన్నాడు రైతు కొడుకు. రాక్షసుడి కొడుకు బుడుంగుర మునిగి తండ్రి దగ్గరికి పోయి రైతు కొడుకు అన్న మాటలు చెప్పాడు. అంత పని చేస్తాడుగా, వాణ్ణి బతికి ఉండనివ్వరాదు. నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి నీతో పాటు చెట్టు ఎక్కమని పందెం వెయ్యి. చెట్టు ఎక్కి అలసిపోయినాక వాణ్ణి నీటిలోకి తోసెయ్యి. మిగతా పని నేను చూస్తాను అన్నాడు రాక్షసుడు తన కొడుకుతో. రాక్షసుడి కొడుకు పైకి వచ్చి రైతు కొడుకుతో, నాతో పాటు చెట్టు ఎక్కువ చూస్తాం అన్నారు. నేను పని మీద ఉన్నాను, కళ్ళు కనపడటం లేదు, కావలిస్తే నా చిట్టి తమ్ముడితో పందెం వెయ్యి అంటూ రైతు కొడుకు చెక్కల గూడులో నుంచి ఉడతను వదిలాడు. రాక్షసుడి కొడుకు చెట్టు మీద చెయ్యి వెయ్యకముందే ఉడత తుర్రున చిటారు కొమ్మకు పాకిపోయింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి ఇలా జరిగిందని చెప్పాడు. అయితే వాణ్ణి నీతో పరుగు పందానికి రమ్మను, వాణ్ణి సరస్సు చుట్టూ పరిగెత్తించి అలుపు రాగానే లోపలికి తోసెయ్యి అన్నాడు రాక్షసుడు. రాక్షసుడి కొడుకు మళ్ళీ పైకి వచ్చి, పోని నాతో పరుగు పందెం వెయ్యి అన్నాడు. కళ్ళు లేవు, పని మీద ఉన్నాను, కావలిస్తే నా బుల్లి తమ్ముడితో వెయ్యి పందెం అంటూ రైతు కొడుకు కుందేలును వదిలాడు. వదిలిందే ఆలస్యంగా అది వాయువేగంతో బయలుదేరి క్షణంలో మాయమయ్యింది. రాక్షసుడి కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి జరిగింది చెప్పాడు. అలాగా, ఇదేదో మహా చిత్రంగా ఉందే, అయితే ఈసారి వాడితో మల్ల యుద్ధం చేసి చితగ్గొట్టి నీటిలోకి తొయ్యి అన్నాడు రాక్షసుడు. వాడి కొడుకు పైకి వచ్చి రైతు కొడుకుతో, నాతో మల్ల యుద్ధం చేస్తావా అని అడిగాడు. చేతిలో పని ఇంకా పూర్తి కాలేదు, ఆ కనిపించే గుహలో మా తాత ఉన్నాడు, ఆయనతో మల్ల యుద్ధం చెయ్యి, నువ్వు గెలిస్తే అప్పుడు నీ సంగతి నేను చూస్తాను అన్నాడు రైతు కొడుకు. రాక్షసుడి కొడుకు ఎలుగుబంటి ఉండే గుహలోకి వెళ్ళి దాన్ని కవ్వించాడు. ఎలుగుబంటి వాణ్ణి పట్టి పీకి రక్కి వదిలిపెట్టింది. వాడెలాగో చావు తప్పించుకుని పారిపోయి తండ్రిని చేరుకుని జరిగినదంతా చెప్పాడు. జలరాక్షసుడికి భయం పట్టుకుంది. వీడెవడో ఉద్దండుడల్లే ఉన్నాడే, వీడి తమ్ములు చెట్లెక్కడంలోనూ పరిగెత్తడంలోనూ నిన్ని మించిన వాళ్ళంటివి, వీడి తాత నిన్ను చంపినంత పని చేశాడాయే, వీడు మన సరస్సును ఉచ్చువేసి నిజంగా మోస్తాడేమో, ఎంత బంగారం ఇస్తే వీడు మన సరస్సును వదిలిపోతాడో అడిగిరా అన్నాడు రాక్షసుడు కొడుకుతో. వాడు వెళ్ళి రైతు కొడుకును అడిగాడు. నువ్వు బంగారం తీసుకురా, చూసి చెబుతాను అన్నాడు రైతు కొడుకు. రాక్షసుడి కొడుకు కొంత బంగారం తెచ్చాడు. అది చాలదన్నాడు. వాడు వెళ్ళి మరికొంత తెచ్చాడు. రైతు కొడుకు తృప్తి పడలేదు. రాక్షసుడు ప్రాణం విసిగి తన దగ్గర ఉన్నదంతా పంపేశాడు. ఎంతకంటే మా దగ్గర చిన్న మెత్తు కూడా బంగారం లేదు అని రాక్షసుడి కొడుకు చెప్పిన మీదట రైతు కొడుకు ఆ బంగారం అంతా తీసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఎక్కడిదిరా నీకింత బంగారం అని అన్నలు ఆశ్చర్యంగా అడిగారు. ఈ తాడుతో సంపాదించుకున్నాను అన్నాడు తమ్ముడు. ఈ ఇల్లు ఇంట్లో సామాను తీసుకుని మాకు ఆ తాడు ఇచ్చేయి అని అన్నలు తమ్ముడిని బతిమాలారు. తమ్ముడు ఇచ్చేశాడు. వాడు తన తండ్రి ఇల్లు బాగు చేయించుకుని తన బంగారంతో పొలాలు గొడ్డు గోద ఏర్పాటు చేసుకుని సుఖంగా ఉన్నాడు.
వాడి అన్నలు ఆ తాడు తీసుకుని ఎటుగా వెళ్ళారో ఏమైపోయారో ఈనాటికి ఎవరికీ తెలియదు. కథ సమాప్తం. భార్యకు తగిన భర్త. ఒక ఊళ్ళో సోరయ్య మంగమ్మ అని రైతు దంపతులు ఉండేవాళ్ళు. సోరయ్య రోజు పొద్దున్నే పొలానికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవాడు. మంగమ్మ ఇంటి దగ్గరే ఉండి ఇంటిని తన పెంపుడు కోళ్లను చూసుకునేది. ఆమెకు కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ ఊరి వాళ్ళంతా తమ కోడి పిల్లల్ని పెంపకానికి మంగమ్మ దగ్గరికి తెచ్చి అవి పెద్దవైన తర్వాత ఓ రెంటిని ఆమెకిచ్చి మిగతావి పట్టుకెళ్లేవాళ్ళు. అలా మంగమ్మ దగ్గర 25-30 కోళ్లు పోగయ్యాయి. సూరయ్యకు కోడి మాంసం అంటే భలే ఇష్టం. ఓ కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యని అడిగాడు. కానీ ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. ఆలోచించి ఆలోచించి సూరయ్య ఒక పన్నాగం పన్నాడు. అతను ఓనాడు భార్యతో, ఏమేవ్ మంగు, నిన్న ఓ స్వాముల వారు కనిపించాడు. మన పొలం ఈ మధ్య సరిగా పండటం లేదు కదూ, అందుకు కారణమేమిటని అడిగాను. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, మన ఊరి చివర రావి చెట్టున్నది చూసావా, ఆ చెట్టు తొర్రలో పంటల దేవుడున్నట్ట. అందుకని రోజు ఆ తొర్రలో కోడి మాంసం కూర ఉంచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నాడు. అలా 1 నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండుతుందట అని చెప్పాడు. ఆ మాటలు విని మొదట మంగమ్మ గాభరా పడిపోయింది. తర్వాత ఎంతోసేపు ఆలోచించి పొలం బాగా పండుతుంది కదా అని అనుకుని తన మనసును సమాధానపరుచుకుని తన భర్త చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది. ఆనాటి నుంచి మంగమ్మ రోజు ఒక కోడిని కోసి మసాలా వేసి కూర చేసి అన్నంతో పాటు కట్టి తీసుకుపోయి ఊరి చివర ఉన్న రావి చెట్టు తొర్రలో పెట్టి వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి చక్కా వచ్చేది. మంగమ్మ వెళ్ళిపోగానే సూరయ్య చెట్టు మీద నుంచి దిగి తొర్రలో నుంచి మూట తీసి సంతోషంగా కోడి మాంసం భోజనం ఆరగించేవాడు. 1 నెల గడిచింది. మంగమ్మ ఆఖరు కోడిని కూడా కోసేసింది. కానీ భర్త చెప్పిన పంటల దేవుడి అనుగ్రహం ఏమీ కనిపించలేదు. ఈ దేవుడిలో ఏదో మోసమున్నదని ఆమెకు అనుమానం తగిలింది. అందుచేత మంగమ్మ ఆ రోజు భోజనం చెట్టు తొర్రలో ఉంచి మామూలు ప్రకారం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయటానికి మారుగా కొంత దూరం వచ్చి ఒక చెట్టు వెనక దాగి ఏం జరుగుతుందోనని చూడసాగింది. ఇంకేముంది, సూరయ్య రావి చెట్టు దిగి వచ్చి తొర్రలో నుంచి భోజనం తీసుకుని తినటం మంగమ్మ కంటపడింది. ఆమె అగ్గి మీద గుగ్గిలమైపోయి గబగబా వెళ్ళి మొగుడి వీపు మీద చేతులు నొప్పి పుట్టేదాకా కొట్టి కొట్టి తర్వాత నోటికి వచ్చినట్టు తిట్టి తిట్టి ఇక ఈ మొగుడితో సంసారం నా వల్ల కాదు అంటూ ఇంటికి వచ్చేసింది. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. మోటాముల్లే ఒక పెద్ద గంపలో సర్దుకుని ఇరుగు పొరుగు అమ్మలక్కలకు వీడ్కోలు చెప్పటానికి వెళ్ళింది. తన భార్య వెనకగా సూరయ్య కూడా ఇంటికి వచ్చాడు. తన భార్య ఎత్తుగడ అర్థం చేసుకున్నాడు. భార్య ప్రయాణానికి సిద్ధం చేసుకున్న గంపలో దూరి కూర్చున్నాడు. మంగమ్మను అమ్మలక్కలు సాగనంప వచ్చారు. ఆమె తన ఇంటిని ఆఖరిసారి చూసుకుని బావురుమని ఒక శోకం పెట్టి తన గంపను ఎత్తించుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టిల్లు చేరుతూనే మంగమ్మ బలబలా ఏడ్చి తల్లితో తన భర్త చేసిన మోసమంతా చెప్పింది. తల్లి మంగమ్మను ఓదారుస్తూ, ఊరుకో తల్లి, అయిందేదో అయ్యింది, ఇక నువ్వు ఆ మనిషి మొహం చూడనే వద్దు, ఇక్కడే ఉండిపో అన్నది. ఆమె తన కూతురు గంపలో ఏం తెచ్చుకున్నది చూద్దామని దాని మూత పైకి ఎత్తేసరికి సూరయ్య గభాలను అందులో నుంచి బయటికి దూకి, నేనే అత్త, నీ అల్లుణ్ణి అన్నాడు నవ్వుతూ. ఇది చూసేసరికి అత్తకు మండిపోయింది. తన మీద పడి తినటానికని తన కూతురు అల్లుడు పన్నాగం పన్ని వచ్చారనుకుని ఆమె వాళ్ళిద్దరినీ బయటికి గెంటేసి తన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదంది. మంగమ్మ గత్యంతరం లేదని తెలుసుకుని వీడి సంగతి మా ఇంట్లోనే తేలుస్తాను అనుకుంటూ ఈ మొగుడుతోనే కాపురం చేయ నిశ్చయించుకుని అతని వెంట ఇంటికి తిరిగి వచ్చేసింది. కథ సమాప్తం. బేతాళ కథ. దేవతల పక్షపాతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ దేవతలను తృప్తిపరచడానికై ఇంత శ్రమ పడుతున్నావో తెలియదు కానీ నీ మేలు కోరి నీకు ఒక హెచ్చరిక చేస్తాను. దేవతలు పక్షపాత బుద్ధి కలవారు. వారు ఒక్కొక్కసారి తమని ఎంత శ్రద్ధగా ఉపాసించిన వారికి కూడా వరాలివ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు. ఈ విషయం నిరూపించటానికి
నీకు విక్రమతుంగుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు. ఆయన దాతృత్వంలో గాని యుద్ధరంగంలో గాని ఎన్నడూ వెనకంజ వేసి ఎరగడని అందరూ చెప్పుకునేవారు. ఒకనాడా రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. దారిలో ఒకచోట నాగశర్మ అనే అతను బిల్వహోమం చేస్తూ కనిపించాడు. ఏమి కోరి నీవు ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది. కానీ తన మనస్సంతా వేటపైన ఉండటం చేత ఆయన తిన్నగా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడి మళ్ళీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు. దారిలో ఆయనకు మళ్ళీ అతనే కనిపించాడు. ఆయన ఇంకా బిల్వహోమం చేస్తూనే ఉన్నాడు. ఈసారి రాజు అతన్ని సమీపించి నమస్కారం చేసి, ఎందుకై ఈ బిల్వహోమం చేస్తున్నావు అని అడిగాడు. దానికతను, రాజా, నా పేరు నాగశర్మ. నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుణ్ణి అర్చించి తృప్తిపరిచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు. అది విని రాజు, అయితే నాకొక మారేడు పండు ఇయ్యి, నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అన్నాడు. నాగశర్మ నిర్ఘాంతపోయి, అదేమిటి రాజా, నేను పవిత్రంగాను నిష్ఠగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే. నీవు అపవిత్రుడివి, దీక్ష పూనిన వాడివి కాదు. అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడు పండు హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు. అలాంటి సంకోచాలేమీ వద్దు, ఒక్క మారేడు పండు నాకియ్యి, ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు రాజు. సరేనని నాగశర్మ రాజుకు ఒక మారేడు పండుని ఇచ్చాడు. రాజు ఆ పండును తీసుకుని, అగ్నిదేవా, నీకీ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం చేశాడు. మరుక్షణమే అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆ బంగారు మామిడి పండును నాగశర్మకిచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రహ్మచారి వచ్చి, రాజా, సిద్ధుడైన మా గురువుగారి అనుగ్రహం చేత నేనొక భస్మం తయారు చేశాను. రాగి కరిగించి అందులో ఒక చిటికెడు భస్మం వేసినట్టయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి. ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను. కానీ ఏ కారణం చేతనో నాకు భస్మం పనిచేయకుండా ఉంది అని చెప్పాడు. రాజు ఆ బ్రహ్మచారితో, నా ఎదుట చెయ్యి చూస్తాను అన్నాడు. రాజభటులు కొంత రాగి తెచ్చారు. బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిటికెడు భస్మం వేశాడు. కానీ రాగి బంగారంగా మారలేదు. ఏం జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు. బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు. ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావలసిన వసతులన్నీ కల్పించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించటానికి కారణమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠాశ్రద్ధలు లేని రాజు చేసిన ఏకబిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరకు ఆ బ్రాహ్మడికి ఒక బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి? రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి రాజు, దేవతలను అర్చించే వారికి కేవలము నిష్ఠ శ్రద్ధ ఉంటే చాలదు, స్తత్వం అంటే పట్టుదల కూడా ఉండాలి. నాగశర్మ మందసత్వుడు. అగ్నిదేవుడు ఎప్పటికి సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వహోమం సాగిస్తాడు. రాజు తీవ్ర సత్వుడు. ఒక్క మారేడు పండు హోమం చెయ్యగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే
ఆయన నిజంగానే తన తల నరికి హోమం చేసి ఉండేవాడు. అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. నాగశర్మకి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి తత్వాలకు అనుగుణమైనవి కానీ వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.